సుజాత సుజాత సుజీ దీనమ్మ తలుపుది ఇదేంటిది లోపల ఏం చేస్తుందో ఏమో డోర్ తీసి ఎక్కడికి వెళ్ళింది ఇది ఏమే ఏమే బయట మొగల చెప్పులు ఉన్నాయి ఎవరి అయ్యి అవి పక్కింటి కుక్కెత్తుకొచ్చిందండి అవునా మరి అది తాగి పడేసిన సిగరెట్లు ఉన్నాయి మీరేమనుకోనంటే అందరూ తాగుతారు కదా ఎలా ఉంటుందో చూద్దామని నేనే కాల్చాను ఒకసారి మరి లుంగీ ఎవరిదే అది ఇందాక లుంగీలు అమ్మేవాడు వస్తే మీకోసమే కొన్నా ఇస్త్రీ చేద్దామని అక్కడ పెట్టా సర్లే స్నానం చేసి తొందరరా ఎవడ్రా నువ్వు ఒక్క నిమిషం మీ ఆవిడ చెప్పింది విన్నావా నమ్మేవా అయితే నేను ఇక్కడ సిటీ బస్ కోసం వెయిట్ చేస్తున్నాను భయ్యా 127కి బస్ ఎప్పుడు వచ్చింది భయ్యా మంచి హెయిర్ ఆయిల్ ఒకటి ఇవ్వండి భయ్యా ఏంటి సార్ హెయిర్ ఆయిల్ వాటికా చిచి తలకు భయ్యా హే రవి ఇక్కడేం చేస్తున్నావురా నేను చాలా కాలం నుంచి ఇక్కడే ఉంటున్నాను రా ఇక్కడే అంటే అంటే ఏంట్రా ఆ మధ్య నువ్వు దుబాయ్ పోయావు కదా అవును నువ్వు దుబాయ్ పోయిన కొన్నాళ్ళు క్యాన్సర్ వచ్చి చచ్చా ఇప్పుడు దెయ్యమై నీకు కనిపించా అవును నువ్వు దుబాయ్ నుంచి ఎప్పుడు వచ్చావురా అయినా ఈ టైంలో శ్మశానంలో నీకేం పని ఇక్కడ నుంచి నేను కూడా ఇక్కడికి రాబోతున్నాను లేరా అంటే నీకేం పోయావు రోగం రా బాగానే ఉండేవాడు కదా అంటే క్యాన్సర్ వచ్చి నువ్వు చచ్చావు దుబాయ్లో దగ్గొచ్చి నేను చచ్చాను దగ్గు వాళ్ళ చోటమేంద్రా అంత ముదిరే దాకా ఏం చేసావు దగ్గింది ఒకసారే లేరా ఒకసారి దగ్గు వచ్చినందుకే చచ్చావా నేను దగ్గినప్పుడు మా దుబాయ్ షేక్ పెళ్ళాం దుబాయ్ షేకు మంచం మీదున్నారు నేను మంచం కింద ఉన్నాను భయ్యా కటింగ్ ఎంత 80 రూపీస్ భయ్యా ఓ మరి షేవింగ్ 40 రూపీస్ భయ్యా అయితే నా తలకు షేవింగ్ చేసే భయ్యా